అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. నేను నా వీడియోల ద్వారా మన జీవితంలో నిత్యం ఎదుర్కొనే రకరకాల సమస్యలకి నా అబ్జర్వేషన్స్, నాకు తెలిసిన పరిష్కారాలు నేను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. సో అందులో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, మనం అద్దెంట్లోనే ఉండాలా లేదా ఓన్ హౌస్లో కొనుక్కోవాలా. సో ఇప్పుడు ఓన్ హౌస్ అంటే మన అపార్ట్మెంట్ అనుకుందాం, ఎందుకంటే ఈ రోజుల రేట్లు ఇండివిజువల్ హౌస్లు కొనేలా లేవు. కొనుక్కుంటే మీరు రిచ్ అయితే ఓకే, అది వేరే విషయం. కానీ సో అపార్ట్మెంట్ మనం తీసుకుందాం ఈ డిస్కషన్లో. అయితే ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే, సో చాలామంది జాబ్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ ఐటీ ఫీల్డ్లో చేసేవాళ్ళు కపుల్ ఆబ్వియస్లీ జాబ్లో చాలా ఎక్కువ వర్క్ చేస్తారు. దెర్ విల్ బి లాట్ ఆఫ్ టెన్షన్స్, అప్రైజల్ టెన్షన్స్ కానీ, లేకపోతే ప్రమోషన్ వస్తుందా లేదా కానీ చాలా ఉంటాయి. సో ఆన్ టాప్ ఆఫ్ దట్, సో ఏదో ఒక తెలియనిటువంటి ఇన్సెక్యూరిటీ అనమాట. సో ఇది నేను చాలామందిలో అబ్జర్వ్ చేశాను. సో దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మీకు ఒక సొంత స్పేస్ లేకపోవడం. యాక్చువల్లీ ఓకే, సొంత స్పేస్ ఎందుకు లేదు? వాడికి 25 ఏళ్ళు అయినప్పుడు పెళ్ళి ఉంటుంది, అమ్మాయికి 22, 23 అయి ఉంటాయి అనుకుందాం. ఒక యంగ్ కపుల్ మన ఉదాహరణగా తీసుకుందాం. సో అయితే వాడు ఏదో పర్సనల్ లోనో ఏదో పెట్టుకుంటాడు, దాన్ని పెట్టుకుని పెళ్లి చేసుకుంటాడు. అమ్మాయి కూడా వాళ్ళ ఫాదర్ ఏదో సేవింగ్ చేస్తాడు. అమ్మాయి అంటే ఇంకా చాలు, ఓకే, ఓన్లీ పెళ్లి చేయడానికే డబ్బులు సేవింగ్ అని చెప్పి చాలామంది మైండ్ సెట్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి అవుతుంది. కాకపోతే నేను ఇందాక చెప్పాను కదా, ఏదో తెలియని ఇన్సెక్యూరిటీ ఉంటుందని. సో దట్ ఈస్ యాక్చువల్లీ బికాస్ వాళ్ళు అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్ అందట్లేదు. ఓకే, వాళ్ళు డౌన్ పేమెంట్ 30 లక్షలు 40 లక్షలు ఆ సేవింగ్స్ వాళ్ళు రీచ్ అయ్యేసరికి అపార్ట్మెంట్ రేట్లు డబుల్ అవుతాయి. అప్పుడు డౌన్ పేమెంట్ కావాల్సింది ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇదొక అది మళ్ళీ తెచ్చుకోకపోవడం, ఇంతలోగా ఇంకో జాబ్ చూసుకొని వేరే సిటీకి వెళ్ళిపోవడం, అక్కడ మళ్ళీ ఖర్చులు పెరగడం, అక్కడ మళ్ళీ అద్దెలు పే చేయడం, అద్దెలు పెరగడం. సో ఇదొక సైకిల్ అనమాట. సో ఈ సైకిల్లో ఏంటంటే తెలియకుండానే చాలామంది చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. సో పరిష్కారం ఏంటి అంటే, సో మొహమాటం లేకుండా మీరు ఒక సిటీని చూస్ చేసుకోండి. సాఫ్ట్వేర్ కపుల్ అయితే చెన్నైయో, బెంగళూరో, గురుగామో, లేకపోతే మీకు ఏది కంఫర్ట్ ఉంటే ఆ సిటీని చూస్ చేసుకోండి. ఓకే, అది చూస్ చేసుకొని అందులోనే అక్కడే మీరు కంటిన్యూ అయ్యేలాగా, లాంగ్ టర్మ్లో కంటిన్యూ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు డౌన్ పేమెంట్ విషయానికి వస్తే మన మెయిన్ టాపిక్. చాలామంది పేరెంట్స్, నేను ఎవరి గురించి అయితే చెప్తున్నాను అంటే, ఎవరైతే పిల్లలకి డౌన్ పేమెంట్, కూతురికి కానీ అల్లుడికి కానీ డౌన్ పేమెంట్ ఇచ్చేటువంటి పొజిషన్లో ఉంటారు, వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఓకే, సో ఇది ప్రధానమైన సమస్య ఏంటంటే అక్కడ నుండి కూడా వస్తుంది. ఓకే, వాళ్ళు పెళ్ళి చేసేస్తారు, బాగానే ఉంటుంది, అయిపోతుంది అనుకుంటారు. ఓకే, ఒకవేళ అంటే నేను బోత్ సైడ్స్ చెప్తున్నా, అంటే కపుల్ యొక్క పేరెంట్స్ బోత్ సైడ్స్, అబ్బాయి అంటే అత్తగారు, మావయ్య గారు, వాళ్ళ పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్. ఓకే, ఒకవేళ మీరు డౌన్ పేమెంట్కి హెల్ప్ చేసే పొజిషన్లో ఉంటే, ఒకవేళ అడిగితే ఏమంటారు, మేము ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి, తర్వాత ఇస్తాం, మా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇస్తాం, లేదంటే మేము తర్వాత ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఇస్తూ ఉంటారు. ఓకే, ఇంకా చెప్పాలంటే మీకు మీరే సంపాదించుకోవాలి, మేము ఎందుకు ఇస్తాము అంటూ ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చే పొజిషన్లో ఉన్నారు. ఓకే, వాళ్ళ భయం ఏంటంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ వీళ్ళు పట్టించుకోకుండా ఉంటారేమో అని. వాళ్ళకి నేను అదే చెప్తున్నా. నేను ఎవరికి చెప్తున్నా, ఎవరైతే డౌన్ పేమెంట్ బోత్ సైడ్స్ పేరెంట్స్ ఇచ్చే పొజిషన్లో ఉంటారో వాళ్ళకే చెప్తున్నా, ఒరే మూర్ఖులారా, మీరు ఇప్పుడు ఆ కపుల్కి హెల్ప్ చేస్తే, అంటే మీరు పేరెంట్స్, మీరు కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు? పక్కింటోడు వచ్చేస్తాడా? చేస్తే అంటే అబ్బాయి సైడ్ 20 లక్షలు, అమ్మాయి సైడ్ ఒక 20 లక్షలు ఇస్తే 40 lakhs అవుతుంది. ఓకే, ఇంకో 40 lakhs ఇద్దరు కలిపి లోన్ పెట్టుకున్నా, ఓకే, చక్కగా అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. ఓకే, దేర్ ఈజ్ ఎ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. వాళ్ళు ఉన్నంతకాలం మిమ్మల్ని గౌరవంగా చూస్తారు.
ఓకే. చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళ డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళు ఏదో మమ్మల్ని ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు, అవసరం ఉండదు అది ఇది అనుకుంటారు. అలా అవ్వదు. ఎవడో ఎక్కడో జరుగుతుంది. ఓకే. సో ఎస్పెషల్లీ ఈ సినారియో చాలా ఫ్యామిలీస్లో మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. ఓకే. ఎప్పుడో నువ్వు నీకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడికి ఎంత వస్తాయి, మీ పిల్లలకి ఎంత వస్తాయి ఏజ్, వాళ్ళు 50+, 45+లో ఉంటారు. ఓకే. అప్పుడు నువ్వు ఇచ్చిన ప్రయోజనం లేదు, ఎందుకంటే రేట్లు ఎక్కడో ఉంటాయి, అప్పుడు విలువే లేదు అసలు. సో ఇప్పుడు నీకు మెచ్యూరిటీ ఉందంటే ఏంటి అర్థం? సో యు ఆర్ ఏబుల్ టు సీ వాట్ ద యంగ్ కపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు సీ. ఓకే. సో ఇది స్టార్టింగ్ పాయింట్. ఇలాగా చేసినట్లయితే మీ పిల్లలు, మీ అల్లుడు కానీ లేకపోతే మీ కోడలు కానీ అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు బాగా. మీరు వచ్చినప్పుడల్లా బాగా చూసుకుంటారు. ఓకే. అత్త కోడళ్ళు మధ్య గొడవలు తగ్గుతాయి. ఎందుకులే మాకు హెల్ప్ చేశారు, వాళ్ళు కూడా మీకు రుణపడి ఉంటారు. మీరు వచ్చినప్పుడు చాలా ఆనందిస్తారు మీరు ఉన్నప్పుడల్లా. సో అందుకని దయచేసి నేనేం చెప్తున్నానంటే, నేను చెప్పేది ఆలోచించండి. సో సాఫ్ట్వేర్లో జాబ్ లక్షలు వచ్చినంత మాత్రం వాళ్ళకేం ఎక్కువ బ్యాలెన్స్లే ఉండవు. ఓకే. మోస్ట్ ఆఫ్ చాలా పర్సెంటేజ్ ట్యాక్స్లు పోతుంది. ఓకే. ఆన్ టాప్ ఆఫ్ దట్ పెళ్లి చేసుకునే ప్రాసెస్లో కూడా చాలామంది పర్సనల్ లోన్ తీసుకుని ఉంటారు. సో ఇవన్నీ దాటుకుని సో మీరు ఆలోచించినట్లయితే ఆ కపుల్ హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా కపుల్ ఉంటే దెన్ వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు కూడా ఒక మంచి స్కూల్స్లో వాళ్ళు చేర్పించడం కానీ, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్, వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉంటే అందరూ మొత్తం ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఈకో సిస్టమ్ అంతా ఆనందంగా ఉంటారు. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇలా మూర్ఖంగా ఆలోచిస్తే ఎప్పుడు కూడా ఇలాంటి మీకు తెలియకుండానే మీకు స్ట్రెస్ మీరు మీ పిల్లలకి ఇస్తున్నారన్నమాట. వాళ్ళు మళ్ళీ మీకు ఇస్తారు. ఓకే. ఇది ఒక సైకిల్. ఈ సైకిల్ నేను బ్రేక్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే. నన్ను అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.